భారత సిక్కు మహిళ మానాన్ని చెరిపేశారు విదేశీ దుండగులు. ఒక 20 ఏళ్ల భారతీయ సిక్కు మహిళపై ఘోర అత్యాచారం, దాంతోపాటు జాతి వివక్ష బెదిరింపులు కలకలం రేపుతోంది. ఈ సంఘటన బ్రిటన్లో నివసిస్తున్న భారతీయుల్లో భయాన్ని మేల్కొల్పింది. ఈ ఘటన గురువారం ఉదయం 8:30 గంటల సమయంలో యూకేలోని ఓల్డ్ బరీలోని టేమ్ రోడ్డు వద్ద జరిగింది. భారతీయ మూలాలకు చెందిన 20 ఏళ్ల సిక్కు మహిళ అత్యాచారానికి గురైంది. భారత సిక్కు మహిళ మార్గంలో నడుస్తూ ఉండగా ఇద్దరు దుండగులు ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఇక్కడ దారుణ విషయం ఏంటంటే, దాడి తర్వాత వారు ఆ మహిళపై జాత్యహంకార దాడులకు దిగారు. నీ దేశానికి వెళ్ళిపో అని జాత్యహంకార బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మాటలు రేసిజం దారుణ రూపాన్ని తెలియజేస్తున్నాయి. కాగా దాడి చేసిన వారు ఇద్దరు తెల్లజాతి వారిగా భావిస్తున్నారు. ఒకరు డార్క్ స్వెట్ షర్ట్, మరొకరు గ్రే టాప్ ధరించున్నారు. పోలీసులు వీరిని పట్టుకోవటానికి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలతో దర్యాప్తు జరుగుతోంది. వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు ఈ కేసును జాత్యహంకార ప్రేరేపిత దాడిగా నమోదు చేశారు. ఈ ప్రాంతంలో పాట్రోలింగ్ పెంచి ప్రజల భద్రతకు బాధ్యత తీసుకుంటామని సీనియర్ అధికారి హామీ ఇచ్చారు. ఈ సంఘటన యూకేలో భారతీయ సమాజంలో తీవ్ర ఆందోళనను, ఆగ్రహ జ్వాలలను రేకెత్తించింది. భారతీయ మూలాలు కలిగిన బ్రిటిష్ ఎంపీలు ఈ దాడిని జాతి లింగ వివక్ష దారుణ ఉదాహరణగా ఖండించారు.